ద్వారా నిరుద్యోగులకు శుభవార్తనిచ్చింది, నోటిఫికేషన్ విడుదల చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకు ఊరట కల్పించింది. మహిళలకు దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి వారి ఇళ్లలో వెలుగు నింపింది. రేపో మాపో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి నాంది పలకబోతుంది. తల్లికి వందనం రేపటి విద్యా సంవత్సరం ప్రారంభం నుండి అమలు చేయబోతుంది. రైతుకు అన్నదాత సుఖీభవ ద్వారా నగదు అందించబోతుంది. రాష్ట్రమంతా శాంతి భద్రతలు సజావుగా సాగుతున్నాయి. మత సామరస్యం వెల్లివిరిచింది. మహిళలపై అఘాత్యాలు అరాచకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు ఈ ప్రభుత్వం నీడన సుఖ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఈ పవిత్ర సమయాన ఈ మహాసభ చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 1, అధినేత నాయకత్వంలో మరో ఆలోచనకు తావివ్వక ముందుకు నడిచి తెలుగుదేశం పార్టీ పతాక నిరంతరం రెపరెపలాడేటట్లుగా మనందరం పాలు పంచుకోవాలి. 2, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా అందరం నడుం కట్టి ప్రభుత్వానికి అండగా నిలవాలి. అధినేత హస్తాలు బలోపేతం చేయాలి. 3, అడుగడుగున ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని పై స్థాయి నుంచి క్రింది స్థాయి నాయకుల వరకు బలంగా తిప్పికొట్టాలి. 4, మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళాలి. 5, ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించబడిన పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో స్వీకరించి ప్రజల్లో ప్రచారం చేయాలి. 6, మన రాజకీయ ప్రత్యర్థి ఓ జిత్తుల మారి నక్క. అతని అవినీతి సంపాదన, అనుసరించే అక్రమ మార్గాలపై ప్రతి కార్యకర్త డేగ కన్నుతో నిఘా వేయాలి. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే అసాంఘిక శక్తుల కదలికలపై నిరంతరం అప్రమత్తులమై ఉండాలి. అధికార పీఠం ఎక్కామన్నా అలసత్వం పనికిరాదు. నాయకుని మాటే అయ్యా తమరి మాటే మాకు సుగ్రీవాజ్ఞ. మీ కార్యదక్షత, మీ కఠోర శ్రమ, రాజకీయ అనుభవం, మీ చతురత అంతా అందరికీ విదితమే. ఆర్య, చంద్రబాబు నాయక, మీరు ఆలోచించండి, మీరు ఆదేశించండి, మేము పాటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి పరులకు అధికారం దక్కనివ్వం. అప్రజాస్వామికులను ప్రజాక్షేత్రానికి రానివ్వం. ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈనాడు అధికార పీఠం. మీ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష. అందుకే ఈ మా అందరి నడక మీ వెంటే, మీ అడుగుజాడల్లో నడుస్తాం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అనే యజ్ఞంలో సమిధలుగా మారుతాం. మీ మాటే మా బాట, ఇదే మా అందరి భాష. మహానాడు వేదికపై ఇందరు మహారథుల సమక్షంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ సభకు నివేదిక అర్పించే అవకాశాన్ని అతి సామాన్యుడైన నాకు ఇచ్చిన మీకు, మీ ఔదార్యానికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ వద్ద సెలవు తీసుకుంటున్న వర్ల రామయ్య. నమస్కారం.